హాయ్ అండి అందరికీ. బ్రీజా ZA ప్లస్ మోడల్ వచ్చేసి 2019 ఉన్నది. షోరూమ్ ట్రాక్ 1,20,000 షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇప్పుడు కూడా అదే రేటింగ్ ఉంది. నేను అది కూడా మీకు చూపిస్తుంటాను. నేను ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పనిచేస్తుంది, వేరే రాష్ట్రాలకు మాత్రం పనిచేయదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే స్టేట్ ట్యాక్స్ అనేవి ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి చెప్పి నేను. ఓకేనా, మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మనం పెట్టి ఓన్లీ తెలంగాణ కార్లే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. బయట నుంచి డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా చెప్తాను, ఇప్పుడు చూపించను. అంటే మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే ఫొటోస్ మాత్రం నేను అస్సలు పంపదలుచుకోలేదండి. ఎందుకంటే చాలామంది మోసం చేస్తున్నారు, ఏదో టైంపాస్కి చేస్తున్నారు. మోసం అంటే అట్లా అన్నట్టు నేను ఏదో చేద్దామని చెప్పేసి నేను పంపిస్తే ఆట ఆడుకుంటారు. కానీ మీకు కూడా నేను ఎంత మంచి చెప్పాలో అంత మంచిగా చెప్పిన, కాకపోతే మీకు అర్థం కాకపోతే మాత్రం ఏం చేయలేను. సరే, లేట్ చేయకుండా వీడియో కప్పమండి. ఓకే అండి, మనం చెప్పిన వెహికల్ ఇదే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. కాకపోతే డైరెక్ట్ యూజ్ చేయకండి అంటున్నా, అట్లాగే టైంపాస్ ఫొటోస్ మాత్రం అడగకండి అంటున్నా. నా రిక్వెస్ట్. నేనైతే పంపదలుచుకోలేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, చూడవచ్చు సార్. దయచేసి ఇంక అంతకుమించి అయితే చెప్పేది ఏం లేదు. బయట నుంచి చూసుకుంటే మాత్రం చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అది అంతటా కాదు కానీ చిన్నగా ఉన్నాయి. సరే, మోడల్ వచ్చేసి 2019, ఇది సెకండ్ ఓనర్ ఉంది సార్ ఇది. సరే, డీజిల్ వర్షన్. ఒకసారి అయితే ఇంటీరియర్ చూపిస్తాను. నేను తక్కువ టైం పెడతా. నేను ఎవరికైనా ఖచ్చితంగా ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది సార్, వీడియో చూసిరా, ప్రైస్ మీరు చూడండి, మీకు నచ్చితే రమ్మని చెప్పి చెప్తాను సార్. నేను అంతకుమించి ఏం లేదు. కింద మ్యాటింగ్ ఓకే, సీట్ కూడా ఓకే, డ్యామేజ్ ఏం లేదు. 2 ఎయిర్ బ్యాగ్స్ సార్, ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది. బ్యాక్ సైడ్ స్క్రీన్ ఎట్లా వర్క్ చేస్తుందో నేను అది కూడా చెప్తుంటాను. దీని అలాగే ప్రైస్ కూడా చెప్తుంటాను నేను. ఓకే, చూసుకోవచ్చు. ఇది కూడా రియాలిటీకి చెప్తే లాభం లేదు. నేను కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలని చెప్పేసి నేను కూడా నేర్చుకున్నా. డ్యూయల్ టోన్ సార్ ఇది. చూసుకోవచ్చు, బీడింగ్ ఓకే ఉంది. వెహికల్ మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, యాక్సిడెంట్ కాలేదు. చూసుకోవచ్చు, లోపల చూసుకున్న మాత్రం రస్ట్ అట్లాంటిది ఏం లేదు. లోపల కవర్ తీసుకున్నారు వీళ్ళు. స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 50% వరకు ఉంటుంది సార్. సరే, నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా చూపిస్తాను నేను. చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు సార్. దీని ప్రైస్తో సహా మొత్తం చెప్తుంటాను. ఇది పుష్ బటన్ స్టార్ట్ అండి ఇది. చూసుకోవచ్చు, ఇది కూడా రూఫ్ కూడా ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకసారి రీడింగ్ చూపిస్తాను, అట్లాగే ఇంజన్ సౌండ్ ఎట్లా ఉంది, ఏదైనా లీకేజ్ ఉందో, బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా ఉంది అది కూడా చూపిస్తాను నేను. ఓకే అండి, చూసుకోవచ్చు, మీకు రీడింగ్ మాత్రం కనిపిస్తుంది కదా, 1,20,000 నేను చెప్పినాను. సేమ్ అదే రీడింగ్ ఉంది, అట్లే ఉన్నది. బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకున్న మాత్రం ఓకే ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒకసారి డైరెక్ట్ చెక్ చేసుకుంటే ఫస్ట్ అయితే ఇందులో చూసుకోండి. మీకు బయట ఎండ వల్ల మీకు కనిపించకపోవచ్చు. ఓకేనా, పనిచేస్తుంది మాత్రం ఓకే ఉంది. ఇది చూసుకోవచ్చండి, 5+1 ఇది మాన్యువల్. పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇక్కడ డోర్స్ కూడా ఏవి కానీ చేంజ్ కాలేదు. ఒకవేళ చేంజ్ అయితే కూడా సార్, చేంజ్ అనుకుంటే నేను డైరెక్ట్ వేపిస్తుంటాను. చూసుకోవచ్చు, ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి. ఓకే, ఇది చెక్ చేసుకుంటే ముంగట ఆప్రాణ ఓకే ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, బ్యాటరీ కూడా ఓకే ఉంది, పికప్ మాత్రం బాగుంది. ఎక్కడ కానీ లీకేజ్ మాత్రం ఏం లేవు, చూసుకోవచ్చు. ముంగట షో పెట్టి కూడా ఓకే ఉంది. టైమింగ్ చేంజ్ మాత్రం పడలేదు సార్, చూసుకోవచ్చు. దీనికి అయితే హెడ్ లైట్ అయితే ఓకే ఉన్నాయి, ఇండికేటర్ కూడా ఓకే ఉంది. కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ అవుతున్నాయి, LED ల్యాంప్స్ ఉన్నాయి సార్. ఇది కూడా ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే, వర్క్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఏదో డ్యామేజ్ మాత్రం ఏది లేదు సార్. ఇది చూసుకోవచ్చు. ఒకసారి అయితే అట్లాగే మీకు ఒకసారి వెనక సైడ్ కూడా చూపిస్తాను నేను. వెనక సైడ్ చూసుకున్నా కానీ టైల్ ల్యాంప్స్ కూడా ఓకే ఉన్నాయి, ఏదో డ్యామేజ్ లేవు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. డిక్కీ ఆల్రెడీ మీకు చూపించేసిన. ఇప్పుడు వచ్చేసి మీకు టైర్స్ కూడా చూపిస్తాను నేను. సార్, దీని ప్రైస్ చెప్తున్నాడు ఓనరు 8,20,000 చెప్తున్నాడు. అది కొత్తది వస్తుందా లేకపోతే తయారయ్యి వస్తుందా అది మీరు ఆలోచించండి. ఎందుకంటే జనాలు అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా అలా పద్ధతిగా మాట్లాడాల్సి వస్తుంది. ఇది CB ఉంది, ఇది B సిరీస్ ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ 2 లక్షలు పెడితే కొత్తది వస్తుంది అంటే మరి అదే తీసుకుంటే అయిపోతాయి కదా, ఇవన్నీ ఎందుకు. అది కరెక్ట్ ఆలోచించే వాళ్ళకైతే ఓకే, వాళ్ళని నేను తప్పుపట్ట. కాకపోతే అనవసరంగా టాపిక్ మాట్లాడే వాళ్ళు మాత్రం చెప్తున్నాను. ఇది కూడా సేమ్ B సిరీసే ఉంది, ఇది కూడా సేమ్ B సిరీసే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ముంగ టైర్స్ కూడా మాత్రం 100% ఉన్నాయి. అట్లాగే అలవెల్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా
ఇది కూడా ఓకే సార్, 100% ఉన్న టైర్లు మాత్రం. అట్లాగే అలైవీస్ ఉన్నాయి ముంగటి. వెనక తీసుకుంటే మాత్రం ఇది మాత్రం అంటే దీని విషయం చెప్తున్నా, ఇది ఒక 20% 30% వరకు ఉంటుంది. అలైవీస్ని చూసుకోవచ్చు. ఇది చూసుకుంటే 60-70% వరకు ఉంటుంది సార్. ఇది కూడా అలైవీస్లో చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఫైనల్గా మీకు డీటెయిల్స్ మార్క్స్ చెప్తుంటే చూడండి. మారుతి సుజుకి బ్రీజా అండి, ZA ప్లస్ మోడల్ వచ్చేసి 2019 ఉంది, 1,20,000 షోరూమ్ ట్రాక్. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, టోటల్ ఒరిజినల్ సార్. బీడింగ్తో సహా మొత్తం మీరు చెక్ చేసుకుంటుంటే కూడా చెక్ చేసుకోండి. ఓకే ఉంది. మీకు లెంత్ తక్కువ కాబట్టి నేను కూడా లెంత్ తక్కువ పెడుతున్నాను, చూసుకోవచ్చు. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒకట్లే సార్. సెకండ్ ఓనర్ ఉంది. బంపర్ నుంచి డిక్కీ వరకు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి. అంటే యాక్సిడెంట్ పరంగా చెప్తున్నాను, టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి. ఓకేనా సార్. దీనిపై వచ్చేసి 8,20,000 ఎత్తున్నాను. ఫైనల్ ప్రైసింగ్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.